మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నారపల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నారపల్లి బాబానగర్లో పురాతనమైన కట్టమైసమ్మ గుడిని రోడ్డు కోసం తొలగించడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. మేడ్చల్ బీజేపీ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పోచారం కౌన్సిలర్లు గుడి తొలగింపును అడ్డుకున్నారు. ఓ వెంచర్లో 40 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడిని తొలగించడం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. ఆలయాన్ని కూల్చడం దారుణమని బీజేపీ నాయకులు ఆరోపించారు. గుడిని ధ్వంసం చేస్తున్న నిందితులను కఠినంగా శిక్షించాలని మేడిపల్లి పోలీసులను ఆశ్రయించారు. కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ని నారపల్లి గ్రామ ప్రజలు అక్కడే ఉంటున్న సర్దార్ భాయ్ మరియు ఇంకొక కొందరు దుండగులు కలిసి గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని తీసి యాటను కోసి గుడిని వేరే స్థలానికి మార్చాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఈరోజు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం జరిగింది. అలాగే గుడిని ధ్వంసం చేయాలని చూసినా కానీ నారపల్లి గ్రామ ప్రజలు మేము అందరము దాన్ని అడ్డుకొని వాళ్ళను 100కు డయల్ చేసి పోలీస్ స్టేషన్ పట్టడం జరిగింది. మరియు వారి మీద కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుంది. మా పోచారం మున్సిపాలిటీలో నారపల్లి గ్రామంలో 15వ వార్డులో గల ఈరోజు మన కట్టమైసమ్మ గుడిని కొందరు వ్యక్తులు భూ కబ్జాదారులు ఇక్కడ సర్వే నెంబర్ 58 సర్వే నెంబర్ ఉన్నది, 48 సర్వే నెంబరు జెరూసలేం కాలనీ, దాని ఆనుకుని బృందావన్ కాలనీ ఉన్నది. అక్కడ ఉన్న అమ్మవారిని వాళ్ళకు రోడ్డు ల్యాండ్ వాళ్ళకు రోడ్డు కావాలని ఇక్కడ బృందావన్ కాలనీకి ఉన్న 40 ఫీట్ల రోడ్డును అడ్డంగా ఉందని అమ్మవారిని తీయడం ఉదయం జరిగింది. అది చూసినా అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు చూస్తే మా గ్రామస్తులు తెలియజేయగానే మేము అందరం పోయినాము. పోయాకల్లా అక్కడ మేము చాలామంది జమ కాగానే అప్పుడు వెంబడి మేము పోలీస్ స్టేషన్ 100కు ఫోన్ చేశాము. చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. రాగానే కొందరు తప్పించుకొని పోయారు. అందులో కొందరు వ్యక్తులు బయన్లలో కొందరు వ్యక్తులు దొరికారు. వాళ్ళ పోలీసు వాళ్ళ కస్టడీలో ఉన్నారు. అయితే గత సంవత్సర కాలంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హిందూ దేవాలయాల పైన కానీ హిందువుల మీద కానీ ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మీద. అయితే పోలీసులు కూడా తూతూ మంత్రంగా వాళ్ళని పట్టుకురావడము, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా మేడిపల్లి పిఎస్ పరిధిలో ఉన్నాం. పోలీసు వాళ్ళు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎవరైతే దానికి ధ్వంసానికి పాల్పడిన వారందరినీ కూడా కఠినంగా శిక్షించకపోతే ఈరోజు గతంలో మైనార్టీ సంబంధించిన వ్యక్తులు, ఎంఐఎం సంబంధించిన వ్యక్తులు మొన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటన గోరక్షకు సంబంధించిన విషయంలో హిందూ సోదరులు గోరక్షని చేస్తుంటే వారిని కఠినంగా ఈరోజు ఒక అటెంప్ట్ మర్డర్ పెట్టి కొంతమందిని ఈరోజు జైలు పంపిన పోలీసులు అదేవిధంగా ఇప్పుడు ఈ ధ్వంసానికి పాల్పడిన వారు ఎవరైనా సరే ఈరోజు నారపల్లి కానీ ఇంకా వాళ్ళు ఎక్కడైనా ఉండని వాళ్ళని పట్టే కఠిన చర్యలు తీసుకోవాలి. కట్టమైసమ్మ అమ్మవారి టెంపుల్ని నారపల్లి గ్రామ ప్రజలు అక్కడే ఉంటున్న సర్దార్ భాయ్ మరియు ఇంకొక కొందరు దుండగులు కలిసి గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని తీసి యాటను కోసి గుడిని వేరే స్థలానికి మార్చాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఈరోజు ఇలాంటి